కంటిన్యూ బాలకృష్ణ గారు. విజయ్ గారు ఓకే 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 ప్లీజ్ మరో యుద్ధం వస్తుంది వ్యాధి పెట్టుకోవాలి ప్లీజ్. ఓకే విజయ్ గారు, బాలకృష్ణ గారు కంటిన్యూ. జితేందర్ రెడ్డి గారు మళ్ళా అంటున్నారు, ఇది ఫేక్ వీడియోలు పెట్టి ఇది చేస్తున్నారు, ఖబర్దార్ అని చెప్తుందండి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఇప్పుడైనా మీరు బుద్ధి తెచ్చుకోండి, లేకుంటే మీకు ఇంకా గట్టిగానే బుద్ధి చెప్తాం. వీడియోలు అలాంటి వార్నింగ్లు కాదు, అలాంటి వార్నింగ్లు కాదు. బాలకృష్ణ గారు ఇందాక బాలకృష్ణ గారు జితేందర్ గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. జితేందర్ గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందులో ఒక 150 ఎకరాలు అందులో ఒక 150 ఎకరాలు ఎన్జీఓలకు ఇస్తే అప్పుడు ఏం చేశారు యూనివర్సిటీ విద్యార్థులు అంటున్నారు. తప్పు మాట మాట్లాడద్దు దయచేసి. మీరు నువ్వు విద్యార్థిగా మాట్లాడు, మాట్లాడు. మిమ్మల్ని నేను ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తలేను. తప్పది ఎవరు తప్పు చేసి తెలుసుకోకపోతే ఎట్లా? అసలు మీరు ఎప్పుడైనా ఇన్వాల్వ్మెంట్ అయినమా? 1974 నుంచి ఇప్పటి వరకు మీరు ఇన్వాల్వ్మెంట్ అయినమా? ఆ భూమిని చంద్రబాబు నాయుడు చెడగొట్టే కాంగ్రెస్ పార్టీ కాపాడింది, మా రాజశేఖర రెడ్డి గారు కాపాడిండ్రు. బాలకృష్ణ గారు కంక్లూడ్ చేయాలి. బాలకృష్ణ గారు కంక్లూడ్ చేయాలి. తప్పు మాటలు మాట్లాడదు, వార్నింగ్లు ఇవ్వద్దు. జితేందర్ గారు ప్లీజ్ ఆయన కంక్లూడ్ చేయనిద్దాం. జితేందర్ గారు ఒక్క నిమిషం. జితేందర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. జితేందర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. బాలకృష్ణ గారు కంక్లూడ్ పాయింట్ కూడా చెప్పేయాలి. కంక్లూడ్ చేస్తున్నానండి. రెండో ముచ్చట వీళ్ళందరూ అసలు ఇక్కడ ఎవరికి క్లారిటీ లేదు ఏమైతుందని. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక సవాల్ విసురుతుందండి. కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుందని అనుకుంటున్నాము. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి కేవలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు వస్తారు. మీరు స్టూడియోలో డిబేట్ చేద్దాం, మీరు రండి నేను వస్తా. ఎవరికి క్లారిటీ ఉంది ఈ అంశం పైన? కేవలం కాంగ్రెస్ పార్టీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ సవాల్ స్వీకరిస్తారా? రేపు జీ న్యూస్ వేదికగా మేము డిబేట్ కి రండి. ఇట్లా 4-5 ఇట్లా కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మీరు సవాల్ స్వీకరిస్తే ఈ రోజు డిబేట్ కంక్లూడ్ అయిన లోపు చెప్పండి ఎవరికి ఎంత క్లారిటీ ఉంది, ఎవరికి విజ్ఞత ఉంది. రెండో ముచ్చట, మీరు కేసులు ఎత్తేసినామన్నారు. ఇప్పుడు కూడా మా కార్యకర్త ఇంకా జైల్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా కేసులు ఎత్తేయలేదు. మీరు ఏదో ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినారు కానీ మీకు ఇప్పుడు కూడా పిల్లల మీద కేసులు ఎత్తేయలేదు, లాఠీ చార్జ్ చేసినారు. ఇవన్నీ పెట్టుకుని మీరు మాకు నేర్పిస్తున్నారు ఏంటంటే ఎవరికి క్లారిటీ లేదని. మీరు సవాల్ మేము ఇచ్చిన సవాల్ని స్వీకరించండి. రేపు పొద్దుగాలంటే పొద్దుగాల, సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇన్వాల్వ్ అయిందండి? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇన్వాల్వ్ అయిందండి? జితేందర్ గారు నేను మీ దగ్గర కంక్లూడ్ తీసుకుంటా ప్లీజ్ ఆగాలి. కానీ మధ్యలో ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయిందా? జితేందర్ గారు కంక్లూడ్ తీసుకుంటే ఆగాలి ప్లీజ్. నేను మిగిలిన వాళ్ళకి టైం ఇవ్వాలి. రత్నారెడ్డి గారు కంక్లూడ్. మేము ఇచ్చిన భూమిని ఆ రోజు ఇచ్చిన జితేందర్ గారు పాయింట్ వద్దు. నేను మళ్ళీ మీకు అవకాశం ఇవ్వలేను. ప్లీజ్ అర్థం చేసుకోవాలి. ప్లీజ్ బాలకృష్ణ గారు, జితేందర్ గారు ఇద్దరు ఒక్క నిమిషం ఆగాలి. రత్నారెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయడానికి